జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్ సార్, ఇక గ్రీస్ ప్రైమ్ మినిస్టర్ క్రియాకోస్ మిట్సోటాకిస్ గ్రీస్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి రావడం, భారతదేశ పర్యటనలో జరిగినటువంటి వివరాల గురించి ఒకసారి చెప్తారా? బేసికలీ ఈ గ్రీస్ పిఎం భారతదేశానికి రావడం ఎట్లాంటి ఒక ప్రాధాన్యతకు మనము దీన్ని దారితీస్తుంది అనుకోవాలి? అండ్ గ్రీస్ ఈజ్ ద గేట్వే ఆఫ్ యూరోప్ అని ఎప్పుడప్పుడు అంటూ ఉంటారు. సో ఒకసారి మనం చెప్తారా? అంటే మనకు మోదీ గారు గ్రీస్కి వెళ్ళారు, ఈజిప్ట్కి వెళ్ళారు, తర్వాత మన జయశంకర్ గారు వెళ్ళారు. అవును. G20 సమ్మిట్ తర్వాత ఏదైతే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడోర్ అన్నది ఏదైతే వాళ్ళు నిర్ణయించారో దాంట్లో గ్రీస్ చాలా కీలకమైంది. ఇన్ఫ్యాక్ట్ ఆ స్టేట్మెంట్ రాగానే ఫస్ట్ నెగటివ్ రియాక్షన్ టర్కీ నుంచి వచ్చింది. ఓకే. ఎందుకంటే యూరోప్కి గేట్వే తమే అనుకుంటున్నటువంటి టర్కీ. కరెక్ట్. ఎందుకంటే లాజికల్గా కూడా చూస్తే భారతదేశం నుంచి వెళ్ళాలంటే పాకిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఇరాన్ తర్వాత టర్కీ నుంచి యూరోప్ షార్టెస్ట్ రూట్. ఇక్కడేంటి, ముంబై నుంచి షిప్లో వెళ్ళాలి, అబుదాబిలో లోడ్ చేయాలి, అన్లోడ్ చేయాలి, అక్కడి నుంచి ట్రైన్లో తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి సౌదీకి వెళ్ళాలి, సౌదీ నుంచి మనకు ఇక్కడ ఇజ్రాయెల్కి వెళ్ళాలి, ఇజ్రాయెల్ హైఫోలో మళ్ళీ అన్లోడ్ చేయాలి, ఆఫ్లోడ్ చేయాలి, అక్కడ షిప్లు ఎక్కించుకొని గ్రీస్కి వెళ్ళాలి. ఏది మన ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడోర్, యూరోప్ ఎకనామిక్ కారిడోర్ అయితే ఉందో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇది వద్దు అనుకుంటే మనం టర్కీ నుంచి వెళ్ళాలి. మనం దేన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసాం మనం. కాబట్టి టర్కీ ఫస్ట్ ఏడుపు మొదలుపెట్టింది. సరే, ఇప్పుడు మనకు ఇజ్రాయెల్లో గొడవలు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్కి హమాస్కి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. హైఫా పోర్ట్ నిజంగా మనకు అవసరం వస్తుందా, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ ఈ ప్రాజెక్ట్ రేపు పొద్దున తయారవ్వదు కదా. ఇప్పటి నుంచి మనం దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఆలోచన మొదలు పెట్టామంటే బహుశా 10 ఏళ్ళు పట్టచ్చు, 15 ఏళ్ళు పట్టచ్చు. ఇది ఇక్కడి నుంచి రైల్ రోడ్స్ వేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం, ఇవన్నిటికీ చాలా సమయం పడుతుంది. ఓకే. కానీ అల్టిమేట్గా గ్రీస్ మనం పెట్టుకున్నాం, టర్కీని కంప్లీట్గా అవాయిడ్ చేసి గ్రీస్కి వెళ్తున్నాం. గ్రీస్కి టర్కీకి భయంకరమైనటువంటి ఇదేంటంటే ఘర్షణ ఉన్నది. వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. కరెక్ట్. సముద్రంలో ఇది మాదంటే వాళ్ళు రోజు వాళ్ళ షిప్పులు పంపించుకొని చాలా గొడవలు అవుతున్నాయి అక్కడ. ఈ పరిస్థితుల్లో మనం గ్రీస్ పక్షాన్ని నిలబడ్డాం. ఎందుకు? టర్కీ పాకిస్తాన్ పక్షాన్ని నిలబడ్డారు కదా. శత్రువు నాకు మిత్రుడు, అదొకటి. ప్లస్ మనకు లాజిస్టిక్గా యూరోప్ని యాక్సెస్ చేయడానికి వాళ్ళు 2 పోర్ట్స్ ఇవ్వబోతున్నారు వాళ్ళు. ఓకే. గ్రీస్లో మనకు 2 పోర్ట్స్ రాబోతున్నాయి. సో ఇవన్నీ కూడా ఈ దృష్ట్యా ఆయన విజిట్ అనేది చాలా కీలకమైంది. అంటే ఇజ్రాయెల్లో గొడవలు ఉండగా మనం ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్కి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి దాని మీద పని మొదలు పెట్టేశాం. మనం అప్రూవల్స్ ఏమేమి కావాలో ఇవన్నీ ఇచ్చాం. ఒకవేళ మనం కనుక ఇజ్రాయెల్లో హైఫా పోర్ట్ ఇంకా డిలే అవుతుంది, అక్కడ మనకు సెక్యూరిటీ పరంగా మనకు అనుకూలంగా లేదు అనుకుంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఈజిప్ట్. అల్సిసి మనకు 2 ఏళ్ల క్రితం ఆయన రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన అప్పుడు ఏం చేశారు, ఆయన సూయస్ కెనాల్ ఆనుకొని SEZ లాంటిది ఇచ్చారు మనకి, పెద్ద భూమి ఇచ్చారు మనకు. ఓకే. సో అక్కడి నుంచి మనం సూయస్ కెనాల్ గుండా మనం అటు నుంచి వెళ్తాం మనం. సో ఈజిప్ట్ సైనై పెనిన్సులా వాడుకొని మనం వెళ్తాం మనం యూరోప్కి. సో ఇజ్రాయెల్ నుంచి అయినా వెళ్తాం, లేదా ఈజిప్ట్ అయినా వెళ్తాం. మనకు ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి కోసం మనం దీని మీద ఫోకస్ పెట్టాం. అందుకని గ్రీస్ ప్రధాని యొక్క విజిట్ అంత కీలకమైనది. ఓకే. ఇటువంటివన్నీ కూడా చర్చించాము. టర్కీని కౌంటర్ చేయడం ఒకటైతే, మన స్ట్రాటజిక్ కనెక్టివిటీ దీన్ని కూడా మన దృష్ట్యా చూస్తున్నాం. అంటే చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కంప్లీట్గా ఫ్లాప్ అవుతుండగా మనం అటువంటి పేరు పెట్టకుండా మనదైన శైలిలో మన కనెక్టివిటీ పెంచుకుంటున్నాం. నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ ఇరాన్ నుంచి రష్యాకి పెట్టుకున్నాము. అలాగే ఇప్పుడు ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడోర్ ఇటు నుంచి పెట్టుకుంటున్నాము. కంప్లీట్గా కౌంటర్ చేస్తూ మనం చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇది ఒక అద్భుతమైనటువంటి కౌంటర్ స్ట్రాటజీ చైనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.